విజయనగరం గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి విబిజి జార్జామి పథకం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విబిజిఆర్ ఏఎంజీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవాకా మిషన్ గ్రామీణ్ ను జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి శ్రీనివాస్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పథకంపై అవగాహన కలిగించేందుకు పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన బుక్లెట్ ను విడుదల చేశారు. అంతకుముందు తిరుపతిలో జరిగిన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఇంతవరకు ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కీలకంగా నిలిచిందని అన్నారు. మన రాష్ట్రం ఈ పథకం వినియోగంలో దేశంలోని అత్యుత్తమ స్థానంలో నిలిచిందని, అత్యధికంగా పని దినాలను కల్పించిన బడ్జెట్ ను వినియోగించిన ఘనత మన రాష్ట్రానిదని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో ఉపాధి కల్పనలో సాధించిన పురోగతిపై డ్వామా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ప్రజానికం ఎంత ఆనందంగా ఉంటారో దేశం ఆనందంగా ఉంటుందనే ఒక భావనతో గతంలో అనేకసార్లు మనం ప్రస్తావన చేసుకోవడం జరిగింది. అటు మహాత్మా గాంధీ గారి నుంచి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి వరకు కూడా అందరూ కూడా గ్రామ వ్యవస్థను బలపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. దానికి అనుగుణంగానే ఈ పథకాన్ని ఈరోజు దేశం అంతా కూడా లాంచ్ చేస్తూ ముఖ్యంగా మన రాష్ట్రంలో లాంచ్ చేయడం ఖచ్చితంగా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇది అందరికీ పనికొచ్చినటువంటి పథకం. ఈ పథకంలో కూడా కొత్త కోణాలు ఉన్నాయి. కొన్ని కొత్త వర్క్స్ ఇవ్వడం జరిగింది. లేబర్ కాంపోనెంట్స్లో కొన్ని కొత్త వర్క్స్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్ కాంపోనెంట్స్లో కూడా కొత్త వర్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మనందరూ కూడా దాన్ని స్టడీ చేసి గతంలో ఈ పథకం అమలు పరచడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందర ఉండేది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అనేక రకాలుగా పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుంటుంది. అలాంటి ఆఫీసర్స్ మన గతంలో చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రాధాన్యతతో ఈ పథకాన్ని ఉన్నటువంటి గైడ్లైన్స్ ద్వారా మన గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకున్నాం. ఖచ్చితంగా మనకి పడే శ్రమ, లైవ్లీహుడ్స్ ఎవరైతే మనుషులు మనకు పనిచేస్తారో వేజ్ కాంపోనెంట్లో గౌరవ వేతనంతో వాళ్ళు అది మెటీరియల్ కాంపోనెంట్ రెండు కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని మనకి గ్రామ వ్యవస్థను బాగు చేసుకునే దశగా మనందరూ కూడా కలిసి పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ सरस्वती नमस्तुभ्यं वरदे कमरूपिणी विद्यार्थं करिष्यामि सिद्धिर्बुद्धिर्पूर्णस्य श्यामां पादु सरस्वती भगवती भारती निशेषजाध्यापः अयं मोहोत्सवोस्तु महे गात्रिज्ञाय गात्रिभ्यवदे दैवी स्वस्तिरस्वरः स्वस्तिर्मानुषेभ्यः उद्भद्रगादनुग्रहः अयं मोहोत्सवोस्तु अयं मोहोत्सवोस्तु सर्वे नादृशीनादि विकासं अखंडमला आकारणोयीजा 2006లో ఎంజీఎన్ఆర్జీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం. అది 10 సంవత్సరాల వరకు ప్లాన్ చేసి గ్రామీణ ప్రాంతంలో అటు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా గ్రామీణ వసతులు కూడా డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కానీ మనకు అలా వచ్చి అప్పుడు తీసుకొచ్చినట్టు పథకం. అప్పుడు 100 రోజులు పని ఇవ్వడంతో పాటు
వచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్తో గ్రామంలో అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకోవడం కూడా జరిగింది. అటు రోడ్లు వేసుకోవడం జరిగింది, కాలువలు కట్టుకోవడం జరిగింది, ఇరిగేషన్ పాండ్స్ బాగా చేసుకోవడం జరిగింది, మైనర్ ఇరిగేషన్ పాండ్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది, అలాగే కెనాల్స్ రిపేర్ చేసుకోవడం జరిగింది, డీసీకేషన్ చేసుకోవడం జరిగింది, శ్మశాన వాటిని కట్టుకోవడం జరిగింది. అలాగే అనేక విధాలుగా ఈ పథకం ద్వారా మన దేశంలోని ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎక్కువ వినియోగం చేసుకోవడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వంలో 20 సంవత్సరాలని, అలాగే 14 నుంచి 19లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని అత్యధిక బడ్జెట్ ఈ పథకానికి ఇచ్చి ఎంజీఎన్ఆర్ఎస్కి ఇచ్చి ఎక్కువ డెవలప్మెంట్ మన గ్రామ ప్రాంతంలో జరిగింది. ఈ రోజుతో చూసుకున్నా కూడా పని దినాల్లో దేశంలో మనం 3వ స్థానం. సుమారు 15,33,00,000 మందికి పడిదినాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కలిగించింది. అలాగే బడ్జెట్ వినియోగం, మెటీరియల్ కాంపోనెంట్ వినియోగంలో కూడా అత్యధికంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో వచ్చిన మన పీడీ గారు జాయిన్ అయినప్పుడు మేము ఎప్పుడు అడుగుతున్నామండి, మనం రాష్ట్రంలో మన నాయకులు కొంచెం వెనక్గా ఉన్నామా, పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి అని అనేకసార్లు చెప్తే ఈరోజు రాష్ట్రంలోనే మొదటి స్థానం తీసుకొచ్చారు. మన అలాగే కాబట్టి ఏపీఎస్కి ముఖ్యంగా ఏపీడీసీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మన అందరూ కూడా వర్షాధారంలో ఆధారమైనటువంటి పంటలు పండించే రైతాంగ కుటుంబాలు ఎక్కువ. ఈ ఉపాధి పథకం ద్వారా ఎక్కువ మంది ఉపాధి కల్పిస్తూ వాళ్ళ జీవనోపాధికి ఒక సాయం చేయడం జరుగుతుంది. ఈ కొత్త పథకం ప్రారంభంలో మనందరూ కూడా కలిసి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మనకి ఎంజీ నరేగా ఒక యాక్ట్, ఈ చట్టం అయితే 20 సంవత్సరాల ముందు ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే మొదలు పెట్టడం జరిగింది. దాన్ని సక్సెస్ కూడా అందరూ చూసి ఉంటారు. ఈసారి కూడా ఫస్ట్ టైం మన వీపీజీ రామ్జీ మన రాష్ట్రం నుంచి మొదలవుతుంది. అండ్ ఈ నాటిలో మనం అందరూ కూడా ఈ యొక్క పథకం గురించి మేమందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు 100 రోజులు ఉన్న పనికి కూడా ఇప్పుడు 120 రోజులుగా పెంచారు. ఇంకా స్ట్రెంత్ అయిపోయింది. అందులో ఇది కాకుండా ముఖ్యంగా ఇంకొక 4 అంశాలు పెట్టారు. ఒకటి, మన వాటర్ సెక్యూరిటీ సంబంధించి పనులు ఇంపార్టెంట్గా తీసుకోవాలి. రెండవది, మన లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్, ఆ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ ఏముంటుందో అలాంటి పనులు మేము ప్రాముఖ్యంగా తీసుకోవాలి. తర్వాత క్లైమేట్, మన వాతావరణానికి సంబంధించి మార్పు ఏమైనా ఉంటే అలాంటి పనులు కూడా ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాం. దాని తర్వాత ఇందులో చిన్న అడిషన్స్ కూడా ఉంది. మీరు చూసుకుంటే మీకు డైలీ ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది. మీరు చేసిన పనులు కూడా ఆన్లైన్ అప్రూవ్ చేసేసి అది అక్కడ అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాతనే మీకు డైరెక్ట్గా డైలీ వేజెస్ కూడా మీ అకౌంట్కి కట్టడం జరుగుతుంది. ఇవి ఎందుకు ఇంటిమేషన్ చేశారంటే ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ వల్ల మన యొక్క ట్రాన్స్పరెన్సీ, మన దాంట్లో ఎన్నో కోట్లు ఇందులో పెట్టుబడి పడుతున్నాం. 2047 విజన్ 2047 మనం ఈరోజు లాంచ్ చేసుకుంటున్న ప్రోగ్రామ్ విఎంజీ రామ్జీ ప్రోగ్రామ్. ఇది అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు ఇప్పుడే మనం లైవ్లో చూసాం. మన రాష్ట్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మొత్తంలో కేంద్ర మంత్రులతో ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేసుకున్నాం. భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి చాలా శుభపరిణామం. మనందరికీ గర్వకారణమైన రోజుగా భావించుకోవాలి. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఉపాధి అవకాశాలు లేక మనం చాలామంది పేదవారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని మోడరేషన్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దీన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ పథకం చాలా అన్ని రకాలు, అంటే ఒకప్పుడు చెరువులు తగ్గి మనం ఆ పూర్తిలు చేసేవాళ్ళం. ఇప్పుడు అదేం కాకుండా దాంతో పాటు ఇంకా ప్రజా ప్రయోజనాలు, మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా అవకాశం కల్పించారు. ముఖ్యంగా నీటి వనరులు కాపాడుకోవడం, అలాగే టెక్నాలజీ నుంచి
వాటర్ లెవెల్ కూడా పెంచుకునే విధానాన్ని ఇవన్నీ కూడా మన స్కీమ్లో ఉన్నాయి. అలాగే దీనిని ప్రతిష్టాత్మకంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్న విధంగా మన విజయనగరం జిల్లాకు సంబంధించి ఇది కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మొత్తం దేశం రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం మన జిల్లాలో కూడా పండుగ వాతావరణం కార్యక్రమం గారు వారు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గతంలో ఎంత ప్రయోజనం వచ్చిందో దాన్ని ఒక 10 రెట్లు ప్రయోజనం కూడా మనం చేకూరుస్తున్నాం. దీని మధ్య మౌలిక సదుపాయాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా దీన్ని పర్యవేక్షిస్తున్నాం మంత్రివారికి పవన్ కళ్యాణ్ కూడా నిష్ఠగా అమలు చేయబోతున్నారు వాళ్ళు. రేపు భవిష్యత్తులో కూడా ఒక మోడల్గా గతంలో కూడా ఉపాధ్యాయుల పథకం నుంచి విజయనగరం జిల్లాలో రాష్ట్రంలో మంచి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాం. భవిష్యత్తులో కూడా మంచి స్థానం రావాలని ముఖ్యంగా దీని మీద మీరు మన గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్స్ కూడా గ్రావెల్ రోడ్స్ కూడా మనం పూర్వం ఒకప్పుడు గ్రావెల్ రోడ్స్ మనం దారి ఉంటే అప్పుడు దాని మీద కూడా మనం చేసేవాళ్ళు దాదాపు 20 సో ఇప్పుడు కూడా మనం మా బయటి పొలాలకు కూడా మనం ఒక అవకాశం. సో దీన్ని రిప్లేస్ చేసుకోవాలి. ముఖ్యంగా అధికార యంత్రాంగం కానీ సిబ్బంది కానీ మనం ప్రజలకు సేవ చేసేటప్పుడు కొద్దిగా మనం అందరికీ ఒక ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలి. ముఖ్యంగా అధికార జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో